హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టెట్ డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అడిగిన ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ చూద్దాం మనం. అందులో క్వశ్చన్స్ వచ్చేసి చెక్క శిల్పం ఉన్న చోటు సాలార్జింగ్ మ్యూజియం. ఈ సాలార్జింగ్ మ్యూజియం అనేది హైదరాబాదులో ఉంది. హైదరాబాద్లో వెల్డ్ రెబెకా శిల్పాలతో పాటు ప్రసిద్ధ చెక్క శిల్పాలు ప్రదర్శనలో ఉన్నాయి. దీంట్లో ఇంకో క్వశ్చన్ అడిగేది ఏమిటంటే వెల్డ్ రెబెకా శిల్పం ఎక్కడున్నది అని అడగవచ్చు. అది హైదరాబాద్లోని సాలార్జింగ్ మ్యూజియంలో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చదవని వాడజ్ఞుడగునన్న కవి ఎవరు అని అడగవచ్చు. దాంట్లో అన్నది ఎవరంటే పోతన గారు. బంబెర పోతన గారు భాగవతంలోని చదువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ చదవని వాడజ్ఞుడగు అని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెంకట నరసింహ కవి రచన దానికి వచ్చేసి భారత సింహ శతకము. వెంకట నరసింహ కవి ప్రసిద్ధ భారత సింహ శతకమును రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్మక్క గాయపడ్డ చోటు చిలకలగుట్ట. సమ్మక్క సారలమ్మ చరిత్ర ప్రకారం సమ్మక్క కాకతీయులతో పోరాడుతూ చిలకలగుట్ట వద్ద గాయపడి అదృష్టమైనదని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగేది ఏమున్నదంటే సమ్మక్క సారలమ్మ చరిత్ర ప్రకారం ఎవరితో పోరాడారు అని అడగవచ్చు. కాకతీయులతో అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అతిథి పదానికి అర్థం ఎక్కువ. అతిథి అంటే మిక్కిలి అనే అర్థం వస్తుంది కాబట్టి ఎక్కువ అనే అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పులి పర్యాయ పదం కానిది పీకం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వచ్చేసి పుండరీకం, వాయుగ్రహం, శార్దూలం అంటే పులి అనే అర్థం వస్తుంది. పీకం అంటే కోకిల కాబట్టి ఇక్కడ పులికి పర్యాయ పదం కానిది పీకం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పృథ్వీ వికృత పదము. పృథ్వీ అంటే పుడమి. పృథ్వీ అనేది ప్రకృతి పదం కాబట్టి దానికి వికృతి పదం వచ్చేసి పుడమి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గోవు నానార్థాన్ని గుర్తించండి. గోవుకి నానార్థం సరస్వతి. గోవు అనే పదానికి ఆవు, సరస్వతి, స్వర్గం, కిరణం, భూమి మొదలగు నానార్థాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉదది పదానికి అర్థం. ఆన్సర్ సముద్రం. ఉదది అంటే జలనిధి లేదా సముద్రం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలంలో ఉంటుంది? భూతకాలంలో ఉంటుంది. పని జరిగినట్లు చూసింది తెలియజేస్తుంది కాబట్టి ఇది భూతకాలపు వాక్యం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్.